మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో షాద్నగర్ పట్టణంలోని 1వ వార్డు పోలింగ్ కేంద్రాన్ని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఓటర్లు నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ర్యాలీలు, బాణసంచా కాల్చడం వంటి సంబరాలు చేరాదని నిబంధనలు విధించారు. అక్రమ మద్యం, నగదు రవాణాపై ఇప్పటికే నిఘా పెంచామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు సిపి వెల్లడించారు. డిఫరెంట్ ప్లేసెస్లో ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 35 to 40% ఓట్స్ పోల్ చేశారు. ఇప్పుడు 28 వార్డ్స్ మన దగ్గర ఉన్నాయి చార్నగర్లో. వీటి తగ్గటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ దీని తర్వాత ఇవి తీసుకెళ్ళి పోల్ అయిన తర్వాత ఈ పోలింగ్ మెటీరియల్ తీసుకెళ్ళిన తర్వాత కౌంటింగ్ ప్లేసెస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రజలంతా సహకరించాలి. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి. మీకు తెలుసు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని పర్టికులర్ ఏజ్ వచ్చిన అందరికీ ఓటు హక్కు ఇచ్చింది. ఇదే వేరే దేశాల్లో అయితే మనం పెద్ద హైలీ డెవలప్డ్ సొసైటీస్, కంట్రీస్, డెమోక్రటిక్ సొసైటీస్ అనుకున్న వాటిలో అమెరికాలో కూడా ఇమ్మీడియట్గా ఇవ్వలేదు. అది 2000లో కానీ వాళ్ళకు 1900లో కానీ ఇవ్వలేదు. 1928లో లైక్ యూకేలో ఇచ్చారు. డిఫరెంట్